హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోచిత్రాలు. సో మేమైతే బర్త్డే పార్టీకి వచ్చేసాము. ఇక్కడ మా కజిన్ వాళ్ళ బాబుది అనమాట, మా సిస్టర్ బాబుది. సో ఇక్కడ మేకప్ వేస్తున్న అన్న అయితే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఈ అన్న మాకు ఇంకా పెళ్ళి నుంచి, నా పెళ్ళప్పటి నుంచి నా బాబు బర్త్డే ఇలా అన్నిటికీ అన్నే వస్తున్నారు. చాలా బాగా ఇస్తారు. కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. మూవీస్లో యాక్టర్స్కి వేస్తుంటారు. సో చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఈ బాబు హ్యాపీ బర్త్డే, బర్త్డే బాబు. మేకప్ ఎప్పుడు వేసుకున్నా అప్పుడే బాగోదు మనకి ఎవరికైనా. సో అది సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళని రెడీ చేశాక అయితే వాళ్ళు పిక్స్ తీసేసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా బాబు బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. కార్లో కూర్చోబెట్టి ఎంట్రన్స్కి అయితే స్టార్ట్ చేశాం, కానీ వాడైతే అసలు సపోర్ట్ చేయట్లేదు కొద్దిసేపటి వరకు. సో వాడికి ఇంకా అంతా కొత్తగా ఉంటుంది కదా పిల్లలకి, ఫస్ట్ టైం. ఇంకా వాడికి కూడా అలాగే అనిపించిందేమో. సో కొద్దిసేపు అయితే ఏడ్చాడు, తర్వాత సైలెంట్ అయిపోయాడు. చూస్తున్నారు కదా. సో ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మనం హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం, కానీ వాళ్ళైతే ఏడుస్తుంటారు కదా. ఇక్కడ చూడండి పాపం, ఇక మా సిస్టర్కి అయితే ఎక్కడ తోయట్లేదు పాపం. వాడు ఏడుస్తుంటే ఏం చేయాలో. ఇక మనం రీసెంట్ టైమ్స్ నుంచి బాగా చూస్తుంది, బాగా ట్రెండ్ అవుతుంది ప్రీ వెడ్డింగ్, ప్రీ బర్త్డేస్ ఇలా షూట్స్ అయితే ముందే చేసుకుంటున్నారు కదా. అవైతే స్క్రీన్ పైన వేసేసరికి ఇంకా అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ అయితే ఇలా షూట్ అయితే చూపిస్తున్నారు. మా చిన్నోడు హ్యాపీనెస్ చూడండి, ఇంకా బెలూన్స్తో ఆడుకొని అలా అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. బర్త్డే పార్టీ అనగానే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది పిల్లలు ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళు మెజిషియన్ అయితే పిలిపించారు. సో వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు అందరూ కూడా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కొద్దిసేపు స్ట్రెస్, టెన్షన్ ఇలాంటివన్నీ వదిలేసి అలా కూర్చొని పిల్లల హ్యాపీనెస్ కానీ మనం చూసే అన్నీ చూస్తుంటే అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇంకా అందరైతే బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిసేపు అలా కూర్చొని మనకున్న స్ట్రెస్ అంతా పోగొట్టుకోవచ్చు, అలా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. అయితే చూడండి, మా చిన్నోడు మాత్రం ఇంకా బెలూన్స్తోనే ఆడుకుంటున్నాడు. మెజిషియన్ అయితే బాగానే ఆడించాడు ఆటలు. ఇంకా అక్కడ నుంచి పెద్దోళ్ళు కూడా బాగా మా చిన్నోడికి ఏం అర్థం కావట్లేదు కదా అని నేను వెళ్ళకుండా ఉంటే మా మమ్మీ వచ్చి నువ్వు కూడా వెళ్ళు, నేను షూట్ చేస్తానైతే పంపించింది. తనైతే ఇంక అందరినీ స్టేజ్ పైకి పిలిచి మీ వాళ్ళని అలా పిలవండి స్టేజ్ పైకి అనేసి పిలిపించాడు, ఒక ఫోటో వీడియోస్ కోసం మాత్రమే. సో ఇంకా అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి పైకి అయితే వచ్చేసారు. ఎవరిచ్చిర్రు? మామ ఇచ్చిందా? మా చిరుబాబు హ్యాపీనెస్ చూడండి. ఇంకా వాడికైతే మెజిషియన్ గిఫ్ట్ ఇచ్చాడని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అందులో ఏముంది అనేది కూడా వానికి అర్థం కాదు, తెలియదు, కానీ వానికి ఏదో తను ఇచ్చాడనే హ్యాపీనెస్ అయితే ఉందన్నమాట. సో పెయింట్స్ అయితే ఇచ్చారు, వాటర్ పెయింట్స్ అలా. ఇంకా అదైతే ఓపెన్ చేయించిన దాకా వదలలేదు ఇచ్చాక. సో అందుకే మా మమ్మీ అయితే ఓపెన్ చేసింది. సో అందరికీ అది తీసుకెళ్ళి చూపిస్తుంది మా అమ్మమ్మ. ఇక్కడితో ఆగకుండా మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళాడు మా చిన్నోడు. అక్కడ కనిపిస్తుంది మా బావ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళేమో కానీ చూడండి. బాయ్ చెప్పు, బాయ్ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ట్రాన్స్జెండర్స్ అయితే పక్కా వస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండడం కూడా మనకు మంచిదే అనమాట. సో ఇంకా ఇక్కడైతే పిల్లల్ని ఇంకా ఫొటోస్ తీద్దామనేసి ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ అయితే తీస్తున్నాము. ఇంకా కేక్ ఇంకా వచ్చేసింది, రెడీ అయిపోయింది అనమాట. సో బేబీ బాస్ అనే థీమ్ అయితే వీళ్ళు పెట్టేసుకున్నారు కాబట్టి కేక్ కూడా అలాగే తెప్పించారు. ఇంకా కేక్ కట్ చేసే టైంకి మేమైతే ఇంకా పైకి వచ్చేసాం, లేట్ అయిపోయింది అనేసి ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం లంచ్కి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందంతా మా అక్క వాళ్ళు, మా
అత్త మా వదిన వాళ్ళు అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు పెట్టారు. నేనైతే 45 days తర్వాత ఆ రోజే ఫస్ట్ అనమాట నాన్ వెజ్ తిన్నాను. ఎందుకంటే మా హస్బెండ్ శివ దీక్షలో ఉన్నారు, సో అందుకే తినలేదు. కేక్ పైన పాల బాటిల్ వస్తే అలా తీసుకొని తాగుతున్నట్టు చేస్తున్నాడు మా మామయ్య చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్ అయితే పెట్టారు. ఐస్ క్రీమ్ తీసుకొని అలా మా వదిన వాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాను. అక్కడ కనిపిస్తున్నది మా ఇద్దరు వదినలు, మా పెద్దమ్మ. ఇంకా ఆ వదిన ఆరెంజ్ కలర్ శారీ వదిన అయితే ఇంకా వీడియో తీయొద్దు, వీడియో తీసే తనకు చెప్పి తీయాలని చెప్తుంది. ఎందుకంటే మంచిగా సెట్ చేసుకుంటారంట శారీ అలా. కేక్ కటింగ్ టైంకి లంచ్కి అయితే వెళ్ళాము. లేట్ అయిపోయిందని అక్కడ నేను గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నాను. సో మా హస్బెండ్ రాలేదనేసి మా మరిది అయితే మీరెందుకు వచ్చారు, మీరు కూడా ఇప్పుడు పెట్టొద్దు అంటున్నారు. సో తనైతే దీక్షలో ఉన్నాడు కాబట్టి కోయంబత్తూరు వెళ్ళి నైట్ వచ్చాడు. ఇక్కడ నాతో పాటు కూర్చుంది మా మెయిన్ వదినలు ఇంకా అక్కలు హాయ్ చెప్తున్నారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. మా పెద్దోదింతో అయితే నేనైతే ఆట ఆడేసుకుంటున్నా. తను వద్దు అని వెళ్ళిపోతుంటే కావాలని తీస్తున్నాను. ఎందుకు వద్దు అంటుందో ఇందాక చెప్పాను కదా, తనకు చెప్పి తీయాలంట. సో నేను అలా తీయనని తీస్తాను. మా అక్క బావ అయితే ఎప్పుడు ఒక దగ్గరే ఉంటారని అలా ఎక్కిరిస్తుంటాము. చూడండి ఇక్కడైతే అందరూ వాళ్ళని చూసి నవ్వుతున్నారు, వీళ్ళు ఇంకా కొత్త జంటలా చేస్తున్నారు అనేసి. ఇంకా మా కజిన్స్ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఇందులో మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారనమాట, తను లేరు కాబట్టి ఇక్కడ. ఇలా ఊరికే కూర్చొని ఏం చేద్దాం అనేసి ఇంకా అందరం కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నాము. ఇలా ఫ్లాష్ మాబ్ లాగా అయితే ఒక ట్రై చేసాము. బర్త్డే పార్టీ మొత్తం అయిపోయాక మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే అందరం కలిసి ఇక్కడికే వచ్చేసామన్నమాట. సో ఇంకా తినని వాళ్ళకైతే చపాతీలు అలా చేస్తున్నారు మా అత్తమ్మ, మా అక్క ఇంకా మా పిన్ని అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్తున్నారు. తడపడం బై మీ అని చెప్తుంది. అంతా తినడం అయిపోయాక తిన్నది అరగడానికి అయితే వాకింగ్కి వచ్చాము. ఫ్రెండ్స్ వాకింగ్ గైస్ కదా ఫ్రెండ్స్, మా అత్తమ్మ చపాతి చేసింది, అది తిన్నప్పటి నుండి కడుపు నొప్పుతుంది ఫ్రెండ్స్. బయటకే వాకింగ్, బయట వాకింగ్ చేస్తున్నాం. అట్లుంది, అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని, ఉంటుంది మనతోటి. తిని ఇలా వాకింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా బామ్మర్ది ఫ్రెండ్స్, ఈయనకు కూడా ఒక ఛానల్ ఉంది, ఎస్ఆర్ ఛానల్, ఎస్ఆర్ గౌడ్ ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, సిగ్గుపడుతుంది ఏంటి మమ్మీ ఎవడీడు? సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ పార్టీ. ఐఎమ్ వెరీ హ్యాపీ.